హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను డ్యూటీ నుంచి అయితే తొందరగా బయటకొచ్చేసినాననమాట. ఎందుకనుకుంటున్నారా? గ్యాస్ వచ్చిందనేసి కాల్ వచ్చిందనమాట. ఇంకా చూడండి నేను వెళ్ళాలంటే ఎంత ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్‌లో దిగి నడవాలి. యాక్చువల్లీ ఏమైందంటే గ్యాస్ బుక్ చేసి 1 మంత్ పైనే అవుతుంది. ఇంకా మా ఆయనైతే గ్యాస్ గోతం చుట్టూ అయితే 2 టైమ్స్ తిరిగినాడు. కానీ గ్యాస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదనేసి వెనక్కి వచ్చేసినాడు. సడెన్‌గా ఈరోజు కాల్ చేసి అయితే మేడం గ్యాస్ వచ్చిందనైతే కాల్ చేసినారనమాట. ఇంకా సర్లే మా ఆయనకు కాల్ చేస్తే మా ఆయన సర్లే నేను మా మేడం దగ్గర 1 అవర్ పర్మిషన్ తీసుకున్నాను. నేనైతే ముందు వెళ్తున్నాను నువ్వొచ్చేయి అన్నాడు. అక్క నువ్వు వెళ్ళకుంటేందేంది మీ ఆయన వెళ్తాడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆన్‌లైన్‌లో క్యాష్ లేవన్నమాట. నా చేతిలో ఉన్నాయి డబ్బులు. ఇంకా నేను కూడా తప్పకుండా వెళ్ళాలనేసి మేడం దగ్గర పర్మిషన్ అయితే తీసుకొని మొత్తానికైతే గ్యాస్ తీసుకొని ఇంటికొచ్చేసినాం. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా రెడీ అయ్యి అయితే నేను బట్టలు మడత పెడుతున్నాను. ఇంకా బట్టలు మడత పెడుతుంటే మా డుంబు అయితే నేను హెల్ప్ చేస్తానమ్మా అనేసి హెల్ప్ చేసినాడు. ఇంకా తర్వాతకి అందరం కలిసి అయితే అన్నం తినేసినాం. ఇంకా నీట్‌గా ఊడ్చి అయితే బెడ్‌షీట్లు అయితే వేసుకుంటున్నాననమాట పడుకోవడానికి. ఏంటక్కా కిందకి చాప కూడా లేదా అని మీరు అనుకోవచ్చు. ఉంది. కానీ ఎండాకాలం కదా! చాపేసుకుంటే ఫుల్ వేడొస్తుంది అనేసి ఓన్లీ బెడ్‌షీట్లు ఏసుకుంటే కొంచెం చల్లగా ఉంటుందనేసి ఇలా ఏసుకున్నాననమాట. ఇంకా ఈరోజు తిరిగిన తిరుగుడు మామూలుగా లేదు. అసలు ఆ గ్యాస్ కోసం అయితే ఆ ట్రాఫిక్‌లో పడైతే ఏదో హీరోయిన్ ఉరికినట్టు ఉరికినాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్